తెలంగాణ ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి గారికి నా హంబుల్ సజెషన్, వాటర్ ప్రాబ్లంతో నీటి సరఫరా లేకుండా ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు. ఇది మీ నోటీస్కి వచ్చిందో లేదో. ఒకటి, బ్లాక్లో జిహెచ్ఎంసి వాటర్ 2000, 3000 అమ్ముతున్నారు. మేము మా నైబర్స్ కూడా కొట్టడం నిన్న రాత్రి కొనుక్కున్నాం. రెండవది, ఈ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ చేయకపోతే ఏప్రిల్, మే నెలల్లో ఇంకా ఎక్కువైపోతుంది. సో దీనికి సొల్యూషన్ నా దగ్గర ఉంది. ఒకటి, మీరు అర్జెంటుగా వాటర్ మినిస్టర్స్తో మాట్లాడి 72 గంటల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. బ్లాక్లో వాటర్ అమ్మకూడదు. 3, వాటర్ వేస్టేజ్ అవ్వకూడదు. 4, ప్రతి స్ట్రీట్లో ఒక ట్యాంకుని కట్టేసి, పెద్ద ఖర్చు అవుతుంది, ప్రతి ఒక్కరికి నీటి సరఫరా అందేటట్టు చూడ్డం. 5, లో లెవెల్, మిడ్ లెవెల్, హై లెవెల్ భూములు వాటర్ అందడానికి మేము ఇథియోపియా లాంటి దేశంలో, అడిగి లాంటి దేశంలో వాటర్ అందించి 8 కోట్ల ప్రజలకు, మన తెలంగాణ అంతా కలిపి 4 కోట్లే సాల్వ్ చేయబట్టి ఇథియోపియన్ ప్రెసిడెంట్ వరంగల్ మన చారిటీ సిటీకి వచ్చారు. ఇలాంటి ప్రాబ్లమ్స్, డర్టీ వాటర్ని క్లీన్ చేసి, ఎక్విప్మెంట్ ఉన్నాయని మీకు నేను సలహా ఇవ్వగలను. మొత్తం వాటర్ ప్రాబ్లం అన్నది లేకుండా 7 రోజుల్లో చేయగలను. లేదంటే మళ్ళీ మీ గవర్నమెంట్ మీద ఎన్నో ఆరోపణలు వచ్చి, వాటర్ అందకపోయినా, కరెంట్ అందకపోయినా, రైతులకు అనుకూలంగా అన్ని అందించకపోయినా, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే మరలా మీకే నష్టం. కనుక మీ మినిస్టర్లందరితో మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టండి, నన్ను పిలిస్తే నేను వస్తాను. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, తెలంగాణని కాపాడదాం, ప్రజల్ని ఆదుకుందాం.